రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గర్భిణీ స్త్రీల కోసమని కేటాయిస్తున్న కోడిగుడ్లను కాస్త క్షుద్ర పూజలకు ఉపయోగిస్తూ ప్రతినిత్యం రద్దీగా ఉండే కళాశాల మైదానంలో వదిలివేశారు. అంగన్వాడీ సెంటర్లో ఉండవలసిన కోడిగుడ్లు కాస్త జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో దర్శనమిచ్చాయి. ప్రతినిత్యం మండలాది మంది వాకింగ్ చేసే డిగ్రీ కళాశాల మైదానంలో అంగన్వాడీ సెంటర్లోని కోడిగుడ్లతో పాటు నిమ్మకాయలు, కళ్ళు సీసాతో రాత్రి వేళ క్షుద్ర పూజలు నిర్వహించి నడి రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయారు. తెల్లవారుజామునే వాకింగ్ చేయడానికి వచ్చిన వాకర్స్ అక్కడి దృశ్యాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు భయాందోళన వ్యక్తం చేశారు. ప్రతినిత్యం వాకర్స్ లో ఉండే డిగ్రీ కళాశాల మైదానంలోనే కొంతమంది వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడంతో పాటు అంగన్వాడీ సెంటర్లో ఉండవలసిన కోడిగుడ్లు బయట ఉన్న ప్రదేశాలకు ఎలా వచ్చాయనే కోణంలో అధికారులు విచారణ చేసి తగు చర్యలు చేపట్టాలని వాకర్స్ కోరారు. జమ్మికుంట డిగ్రీ కాలేజీ కళాశాల మైదానంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాం. మేము ఇక్కడికి రోజు వాకింగ్కి వస్తూ ఉంటాం ఇక్కడికి. అయితే ఈరోజు వాకింగ్కి వచ్చి ఇక్కడ వ్యాయామం చేస్తున్న క్రమంలో ఇక్కడ చేతబడి చేసినట్టు కనబడుతుంది. ఇక్కడ ఈ దురదృష్టకరం ఏంటంటే ఇక్కడ ఇది అంగన్వాడికి సంబంధించిన కొడుగుడ్డు అండి. ఇది ఒక కళ్ళు బాటిలు, ఇది ఒకటి నిమ్మకాయ. ఈ అంగన్వాడికి సంబంధించిన ఈ గుడ్లు పిల్లలకు పౌష్టికారికంగా ఉండాల్సిన ఈ గుడ్లని ఇక్కడికి బయటికి ఎలా వస్తున్నాయో దీనిపైన అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము కోరుతున్నాం.